గాయస్ ఇగో కిల్లుగాడు ఎంత డ్రామా ఫిల్మ్ మీకు చూసాయండి. ఇది వచ్చేసి క్లాత్ అనమాట, అంటే సాఫ్ట్గా ఉండదులేండి, మీరేమనుకోద్దండి. ఈ క్లాత్ ఎందుకంటే ఇగో వీడి చెవులు క్లీన్ చేయడానికి అనమాట. సో ఇది క్లీన్ చేయడానికి నార్మల్గా దీనికి ఇలా క్లాత్ కాకుండా వైప్స్ అని చెప్పేసి వస్తాయి. బట్ ఆ వైప్స్ వచ్చేసి ఏమవుతుందంటే కొంచెం వాటర్ తడియిన తర్వాత అది ఒకవేళ పొరపాటున లోపల వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి భయపడి నేను అలా కాకుండా ఇలా ఒక సాఫ్ట్ క్లాత్తో కొంచెం వాటర్ తడి చేసి క్లీన్ చేస్తాను. సో అలా అయితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అండ్ ఎక్కడ కూడా చినిగిపోతుందనే భయం ఉండదు. ఇది చూడండి ఏం చేస్తున్న డ్రామా చూడండి. ఓకే చేయబెడతాడండి, నేను క్లీన్ చేస్తా అంటే చేయబెడతాడు, అడ్డంగా వద్దంటాడు. ఏయ్ ఇట్రా వద్దా ఇగో చూడండి వద్దు అని చెప్పేసి చేయలేపుతున్నాడు అడ్డంగా. ఇగో డే ఇక రాడు చూడండి అట్లా పోతాడు తప్పించుకొని. మామూలుగా వాటర్ తాగాలంటే తాగాడు, ఇట్లా ఏమన్నా క్లీన్ చేస్తాను ఏదైనా వానికి కోమింగ్ చేస్తానంటే భయపడి అట్లా పోతాడు. మంచిగా వాటర్ తాగడానికి ఏదైతే ఇప్పుడే దప్పికెత్తినట్టు తాగుతాడు వాటర్. రైట్ రా ఇంకా రాజుడు అలా అల్లి కూర్చుంటాడు. ఇంకా ఓయ్ ఏందది అంటే అట్లా పోతే వదిలేస్తానా? వదిలేయాలా నేను? ఇయర్స్ క్లీన్ చేసుకోవాలి. ఇగో చేయి చూడండి, చూడండి చేయలేపు చూడండి. ఏమది వద్దా వద్దా కథలు వాడకు, ఇయర్స్ క్లీన్ చేయాలి. ఏంది వద్దా కథలు? అరే ఏమది చేయడం పెట్టవా నువ్వు? బ్యాడ్ బాయ్ అట్లా చేయకూడదు. ఇయర్స్ క్లీన్ చేసుకోవాలి. ఏయ్